వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే సైట్లెస్. ఈ మూవీ లాస్ట్ ట్విస్ట్ చాలా చాలా సూపర్ గా ఉంటుందండి. అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండం. సో అలాంటి ఒక సూపర్ అయిన మూవీ ఇవాళ మనం చూడబోతున్నాం. లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయిని చూపిస్తా ఉన్నారు. తినే మన మూవీ హీరోయిన్ అన్నమాట. తినికి కళ్ళు కనిపించదు, కానీ తిను బై బర్త్ కళ్ళు కనిపించకుండా అలా అంతా లేదు, మధ్యలోనే ఇలా అయి ఉంటుంది. ఏమై ఉంటుందంటే బిఫోర్ ని ఈ అమ్మాయి వెనకాలే వచ్చిన ఒక్కడు ఆ అమ్మాయి మొహం మీద ఏదో స్ప్రే చేసి ఉంటాడు. దాని వల్ల ఈ అమ్మాయికి కళ్ళలో ఇలా ప్రాబ్లం అయి ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్టర్ వస్తున్నాడు. కళ్ళ కట్లన్నీ ఇప్పిన తర్వాత చూస్తే ఈ అమ్మాయికి కళ్ళు కనిపించట్లేదు. అవును, నీకు కనిపించదు, కొద్ది రోజులకు అలానే ఉంటుంది అన్నట్టు చెప్తా. సరే ఓకే, రెస్ట్ తీసుకో అనేసి అక్కడ 2 సార్లు డోర్ ని నాక్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఒక డిటెక్టివ్ వస్తున్నాడు. ఆయన వచ్చి చాలా ప్రశ్నలు ఇస్తున్నాడు. అవును, ఏమైంది మీకు ఎలా ఇదంతా జరిగింది, ఎవరు చేశారు, మీ దగ్గర ఏమైనా కాస్ట్లీ అయిన థింగ్స్ ఉన్నాయా అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తా ఉంది, ఏదో తెలీదు, కానీ ఒకడు వచ్చున్నాడు, వాడే ఇలాంటి పనులు చేశాడు. అండ్ నా బండ్లో ఒక కాస్ట్లీ అయిన వస్తువు ఉంది, నేను ఒక పియానిస్ట్ ని, సో నా దగ్గర పియానో ఉంది అన్నట్టు చెప్తా ఉందన్నమాట. అలా చెప్పేటప్పటికి ఈయన ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓకే అన్నట్టు ఆయన మాట్లాడేసేసి అక్కడ 2 టైమ్స్ నాక్ చేసేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పినట్టు అక్కడ ఏమీ లేవు కాబట్టి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక కాల్ వస్తా ఉంది. అది ఎవరి దగ్గర నుంచో కాదు, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు బాధపడకు, నీ కోసం ఒకడిని పెట్టున్నాను, ఒక మెయిడ్ ని, సో వాళ్ళు వచ్చి నేను మొత్తం చూసుకుంటారు అన్నట్టు చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తే వేరే ప్లేస్ లో ఉంది, హాస్పిటల్లో కాకుండా. అక్కడ ఒకడు వచ్చున్నాడు. మీ బ్రదర్ చెప్పిన మనిషిని నేనే మిమ్మల్ని చూసుకోపోతున్నాను, ఇక్కడ అన్ని మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, అండ్ మీ బ్రదర్ నంబర్, నా నంబర్, అందరి నంబర్ దీంట్లో ఉంది, మీకు ఏమైనా అర్జెంట్ అంటే నాకు కాల్ చేయొచ్చు అన్నట్టు చెప్పేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు వాడు వెళ్ళగానే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వాళ్ళ బ్రదర్ కాల్ ట్రై చేస్తా ఉంది, కానీ అక్కడ సిగ్నల్స్ అసలే లేవు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. సరే అక్కడే అలానే పెట్టేసేసి ఆ అమ్మాయి కూర్చొని ఉందన్నమాట. సో ఇప్పుడు కూర్చొని ఉన్నప్పుడు అక్కడ కొంచెం వాటర్ పడినట్టు అనిపిస్తుంది, కానీ ఆ పిల్ల ఇమాజినేషన్ ఏంటంటే ఆ అమ్మాయి కంట్లో నుంచి బ్లడ్ వస్తా ఉంది అన్నట్టు అమ్మాయి ఫీలింగ్ అనమాట. టచ్ చేసుకొని చూస్తా ఉంది, కానీ కళ్ళల్లో అస్సలు బ్లడ్ ఏమీ లేదు. అవును, ఈ మూవీ మొత్తం ఇలానే ఉంటుంది. ఆ అమ్మాయి ఇమాజినేషన్ మనం చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక మేడ్ ఉన్నాడు కదా, వాడొచ్చి అక్కడ ఒక చిలుకని పెట్టున్నాడు అనమాట. అది ఒక గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుతా ఉంది, అవును అదేంటిది అని అడిగేటప్పుడు, అది మా ఇంట్లో చాలా పక్షులు ఉన్నాయి, దాంట్లో నుంచి ఒకటే నేను మీకోసం తీసుకొని వచ్చాను అన్నట్టు చెప్తున్నాడు. అవును అదేం కలర్ అనేటప్పటికి వాడు దాన్ని కావాల్సుకని బ్లూ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇమాజినేషన్ లో అది బ్లూగా మారిపోతుంది. ఈ మూవీ మొత్తానికి మనకి కూడా బ్లూ గానే కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు అలానే ఆ అమ్మాయి ఆ విండో తట్టు వెళ్తా ఉంది. అలా వెళ్ళేటప్పటికి అక్కడ 2 విండోస్ ఉన్నాయి. ఒక విండోలో నుంచి మాత్రం శబ్దం వినిపిస్తా ఉంది, ఇంకొక విండోలో వినిపించలేదు. అది ఎలా సాధ్యం అని అడిగేటప్పటికి ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే, లేదు ఆ మిర్రర్ కొంచెం చాలా తిక్కుగా ఉంది, సో మీకు వినిపించదు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా టచ్ చేస్తా ఉంది, అవును తిక్కుగా ఉంది అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి మ్యూజిక్ మాత్రం వేసుకునేసి అలానే కూర్చొని ఉంది. ఇప్పుడు ఆ టైంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఒక అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇమాజినేషన్ కాబట్టి ఎవరో వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అర్థమవుతా ఉంది అది పక్కింట్లో ఏదో గొడవ అని చెప్పనని. ఇప్పుడు ఆ అమ్మాయి అదంతా అబ్జర్వ్ చేస్తా ఉందన్నమాట. నెక్స్ట్ డే అవుతా ఉంది, వాళ్ళ మేట్ రాగానే ఇవన్నీ అమ్మాయి వాడికి చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తా ఉందంటే, ఆ పక్కింటి అమ్మాయి వాళ్ళ డోర్ లో నువ్వు నా దగ్గరికి టీ తాకేదానికి రా అన్నట్టు రాసిందనమాట. ఇప్పుడు అమ్మాయి కూడా వస్తా ఉంది. అవును ఎందుకు వచ్చావు అని అడిగేసరికి నువ్వే కదా రమ్మన్నావు అన్నట్టు చెప్తా ఉంది. ఇంతసేపు ఈ అమ్మాయి ఫేస్ నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఫేస్ ని మన హీరోయిన్ టచ్ చేసేటప్పటికి ఆ అమ్మాయి మొహం మీద ఒక దెబ్బ ఉందన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫీల్ అవుతా ఉంది ఆ అమ్మాయి ఫేస్ లో ఉన్న దెబ్బ. ఇంతలోకి ఆ అమ్మాయి కూడా లేదు ఇక్కడ ఎవరు నేను నమ్మకు, నేను వెళ్తున్నాను అన్నట్టు చెప్పి చాలా త్వరగా పరిగించుకుంటూ వెళ్తోంది. బయట చూస్తే లిఫ్ట్ లో వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా అర్థమైపోయింది, అందుకని కామ్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటి మేడ్ వస్తున్నాడు, అన్ని చెప్తా ఉంది. ఎందుకో తెలియలేదు ఈ పక్కింటి అమ్మాయి ఇలా చెప్తా ఉంది, బాధగా ఉంది అన్నట్టు చెప్తా ఉంది అనమాట. ఇప్పుడు సడన్ గా చూస్తే ఆ విండో తట్టు ఉన్న అన్ని బండ్ల శబ్దం ఎప్పుడు ఒకేలాగే అనిపిస్తా ఉంది అనేది ఈ అమ్మాయి కనిపెడతా ఉంది అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న మేడ్ని పిలిచి చూపిస్తా ఉంది.
ఉంది. వాడికి కూడా ఇది అర్థమవుతుంది. అవును ఎలా ఇది పాసిబుల్ అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట. సరే అని చెప్పని వాడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ కి ఏం చేయాలో తెలియకుండా బయటికి వెళ్ళేసి పక్కింటి అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడదాం అన్నట్టు వెళ్తా ఉంది. హే ఆగు అన్నట్టు పిలుస్తా ఉందన్నమాట. కానీ మన హీరోయిన్ కి తాను ఊగించుకుని ఆ పక్కింటి అమ్మాయిని, అందుకనే అలా అనిపించుంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్. సో ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ హస్బెండ్ కి ఒక రూపాన్ని ఇస్తా ఉందన్నమాట. ఇప్పుడు అదే టైంలో ఈ అమ్మాయికి కొంచెం భయం వేస్తుంది. లోపలికి పరిగించుకుంటా వస్తుంది. ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది. డోర్ లాక్ వేసేసుకుంటా ఉంది. ఇప్పుడు వెంటనే వాళ్ళ ఇంటి మేడ్ వస్తా ఉన్నాడు. రాగానే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, ఈ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, ప్లీజ్ ఇక్కడే ఉండు, ప్లీజ్ ఇక్కడే ఉండు అన్నట్టు చెప్తా ఉంది అనమాట. ఇప్పుడు వీడు సరే నేను నీతో ఉంటాను అన్నట్టు చెప్తా వాడు అమ్మాయి దగ్గరికి క్లోజ్ గా వచ్చేసరికి వీళ్ళకి చాలా భీమచ్చమైన కోపం వస్తా ఉంది. వెళ్ళిపో అనేసరికి ఇప్పుడు వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఎవరు లోపల ఉన్నారు అనేది మాత్రం హీరోయిన్ కి చాలా బలంగా అనిపిస్తా ఉందన్నమాట. ఏం చేయాలో తెలియట్లేదు హీరోయిన్ కి. వెంటనే మన హీరోయిన్ పక్కన చూస్తే ఎవరో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఏమనుకుంటా ఉందంటే హీరోనే వెళ్ళకుండా, ఐ మీన్ వాళ్ళ ఇంటి మేడే వెళ్ళకుండా ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు ఆ అమ్మాయి ఊహించుకుంటా ఉంది. కానీ అది వాడు కాదు అని తెలియగానే వెంటనే ఆ పక్కింటోడేమో అన్నట్టు అనుకొని బిత్రపోతా ఉంది. సో వెంటనే ఆ రూపం పక్కింటోడు రూపంలా మారిపోతా ఉంది. ఈ అమ్మాయి భయపడతా ఉంది. దాని తర్వాత వాడి కూడా కాదు, మేబీ ఈ అమ్మాయి కళ్ళకి స్ప్రే చేసిన ఒకడేమో అన్నట్టు అనిపిస్తా ఉంది. ఈ అమ్మాయికి బిత్రపోయి ఏం చేస్తా ఉందంటే 911 కి కాల్ చేస్తా ఉంది. అలా కాల్ చేసే టైంలో వాడు నిజంగానే అక్కడికి వచ్చి ఈ అమ్మాయి మెడనేసి పిసికేస్తా ఉన్నాడు. కొద్దిసేపట్లో అమ్మాయి కళ్ళు తిరిగి అక్కడ పడిపోతా ఉంది. అక్కడికి పోలీసులు కూడా వస్తున్నారు. పోలీసులు వచ్చి మేడం లేయండి లేయండి, ఏమైంది మీకు, మీ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది అందుకనే వచ్చామన్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. సో ఆ టైంలో ఇప్పుడు మన హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే నైట్ ఇలా జరిగింది అనేటప్పటికి సారీ మేడం ఇలాంటిది ఏది జరగలేదు, ఎందుకంటే మీ మెడలో కూడా ఏ మార్క్స్ లేవు అనేటప్పటికి హీరోయిన్ కి అస్సలేం అర్థం అవ్వట్లేదు. అంతలోకి ఆ మేడ్ వస్తున్నాడు. అండ్ ఇప్పుడు వాడు హీరో అయిపోయాడు కదా. సో ఇప్పుడు మన హీరోయిన్ ఇప్పుడు వాడిని హక్ చేసుకొని చాలా బాధపడతా ఉంది. నాకు భయంగా ఉంది, నా తోటి ఉండు, ఎక్కడికి వెళ్ళకు అన్నట్టు. ఇప్పుడు వెంటనే ఆ డిటెక్టివ్ కూడా అక్కడికి వస్తున్నాడు. ఏమైంది అనే దాని గురించి అడుగుతున్నాడు. ఈ అమ్మాయి కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్తా ఉంది. ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది అన్నట్టు చెప్తా ఉంది అనమాట. సో ఇప్పుడు అలా అంతా మాట్లాడేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడే పజ్జో పెట్టేసి వెళ్ళేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ కి ఏమనిపిస్తా ఉందంటే మనం చనిపోవడం బెటర్ అన్నట్టు అనుకొని ఆ పిల్ల చనిపోదామని వెళ్తా ఉందండి. వెళ్ళి అమ్మాయి పై నుంచి దామని దూకుతా ఉంది. కానీ ఆ పిల్లకి అస్సలు ఏం జరగట్లేదు. ఈ పిల్లకి ఏం అర్థం అవట్లేదు. ఏంద్రా ఇది, నేను పై నుంచి కిందకి దూకాను, అస్సలు నాకేం అవ్వలేదు అన్నట్టు అనుకుంటా అలానే పైకి వచ్చేస్తా ఉంది. ఈ విషయాలన్నిటిని ఆ పక్కింటి అమ్మాయితో చెప్దామని వెళ్ళి ఇది అసలు ఇల్లేనా, నాకేం అర్థం అవట్లేదు, నేను పై నుంచి దూకాను కానీ నాకేం అవ్వలేదు అనేటప్పటికి ఇప్పుడు పక్కింటి అమ్మాయి అంటుంది ఇక్కడ ఉన్న ఎవరిని నమ్మకు, దేన్ని నమ్మకు, ఏ విషయాన్ని నమ్మకు అన్నట్టు చెప్తా ఉంది. చెప్పేసేసి ఇప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతా ఉంది. వెంటనే మన హీరోయిన్ లోపలికి వస్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మేడ్ దగ్గర మాట్లాడుతా ఉంది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అన్నిటినీ వేసుకొని నీ బుర్రలో ఆలోచించుకుంటా ఉన్నావు, వాటి గురించి అంతా ఆలోచించకు, వదిలేసే, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. అలా చెప్పేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ కి వాడు ఆ అమ్మాయికి నచ్చిన ఇన్స్ట్రుమెంట్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. కానీ ఇచ్చి వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే 2 times నాక్ చేస్తున్నాడు. ఇప్పుడే ఆ అమ్మాయి దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంది. ఫస్ట్ డాక్టర్ ఇలానే నాక్ చేస్తుంటాడు అండ్ అక్కడ వచ్చిన డిటెక్టివ్ నాక్ చేస్తుంటాడు. ఇప్పుడు వీడు ఇప్పుడే ఈ పిల్లకి నిజం ఏందో అర్థమైంది. ఏంటంటే వీళ్ళందరూ వేరే వేరే వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఒక్కళ్ళే, అది ఎవరో కాదు ఇక్కడున్న ఆ మేడే. వాడు ఎందుకు ఇలా అంతా చేశాడు అనేది ఈ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. కానీ ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అనేది మాత్రం ఆ అమ్మాయికి బాగా బలంగా అనిపిస్తా ఉంది. అందుకని ఏం చేస్తా ఉందంటే వాడి దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్ గా వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ఉన్న డ్రింక్స్ బాటిల్ తీసి వాడిని అలానే అక్కడే చంపేస్తా ఉంది. కానీ వాడు చనిపోవటం లేదు, అక్కడ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అక్కడ ఉన్న కీ తీసుకొని పరిగించుకుంటా వెళ్తా ఉంది. అది ఫుల్ గా ఒక గొడౌన్ లా ఉంది. వాడు యూజ్ చేసిన థింగ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, పోలీస్, డాక్టర్, అన్ని గెటప్ థింగ్స్ అన్ని అక్కడే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి కూడా ఉంది, పక్కింటి అమ్మాయి. మన హీరోయిన్ రా నేను తీసుకెళ్లిపోతాను అన్నట్టు ఆ అమ్మాయిని కూడా చెప్పి తీసుకెళ్తా ఉంది. ఇప్పుడే ఈ పక్కింటి అమ్మాయి ఒక నిజాన్ని చెప్తా ఉంది. అసలుకి వాడెవరంటే నా సొంత తమ్ముడు. ఇలా ఎందుకు అయ్యాడంటే వాడు కొంచెం సైకో లాగా అయిపోయాడు, అందుకనే ఇలా ఉన్నాడు. నేను వాడిని వదిలిపెట్టి రాలేను, నువ్వు కావాలంటే నీ రూమ్ లోనే ఒక ప్లేస్ ఉంది, దాంట్లో నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు ఆ విండో తట్టు నుంచి అనేటప్పటికి ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కానీ ఎస్కేప్ అవ్వాలి అనే దానికోసం పరిగెచ్చుకుంటా వెళ్తా ఉంది మన హీరోయిన్. అదే టైంలో అక్కడ వాడు వస్తున్నాడు. వాడు వచ్చి ఎందుకు నువ్వు ఇలా చేసావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వాడు నిజం చెప్తున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా
పిచ్చుకలు ఉండేవి అన్నమాట. ఇప్పుడు వాటికి అన్నిటికీ చాలా పెద్ద ఇది లాగా రెడీ చేసి ఉంటుంది అనమాట వాళ్ళ అమ్మ. అలా చేసేటప్పటికి చాలా పిచ్చుకల్ని వీడు చంపేస్తుంటాడు. ఆ టైంలో వాళ్ళ నాన్న వీడిని ఎలాగైనా మార్చాలి అనే దానికోసం ఒక రూమ్ లో పెట్టి డోర్ లాక్ చేసేసి ఉంటాడు. 2.5 years గా వాడు ఆ రూమ్ లోనే డార్క్ లో ఉంటాడు అనమాట. సో ఆ టైంలో బయట నుంచి వచ్చిన ఏదో ఒక మ్యూజిక్ సౌండ్ వీడిని అలాగా తనిగా లేకుండా కాపాడుంటుంది. అది ఎవరిదో కాదు, మన హీరోయిన్ ప్లే చేసే ఆ మ్యూజిక్ అనమాట. సో అందుకని వాడు ఇప్పుడు మన హీరోయిన్ ని తీసుకొచ్చుకుంటాడు. కానీ నిజం ఏంటంటే వీడు ఒక సైకో. నిజానికి ఈ అమ్మాయికి కళ్ళు పోగొట్టి ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి వీడిని ఎలా అమ్మాయి చూసుకునిందో అలా వీడు కూడా చూసుకోవాలనుకొని ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఉంటాడు. ఇది అమ్మాయికి తెలియదు. ఇది చెప్పగానే వీడు సైకో అనేది అర్థమైపోయింది మన హీరోయిన్ కి. వెంటనే ఎలాగైనా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు వాడిని ఎలానో దారి మళ్లించి ఎస్కేప్ అయ్యే టైంలో అక్కడ ఒక చిన్న డబ్బా ఉందన్నమాట, ఒక స్ప్రే బాటిల్ లాగా. అది ఏందని చూస్తే ఈ అమ్మాయికి స్ప్రే చేసిన ఆ లిక్విడే. కానీ ఇది తాగితే ఏమవ్వదు, స్ప్రే కళ్ళల్లో చేస్తే మాత్రమే కళ్ళు పోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ స్ప్రే బాటిల్ ని తీసి నోట్లోకి పోసుకొని వాడి కళ్ళ మీదే అలానే ఉమ్మేసినట్టు ఉమ్ముతోంది. వెంటనే వాడు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. వాడు కళ్ళు కూడా పోతా ఉన్నాయి. వెంటనే వీడి అక్క ఉంది కదా, అదేంటి అమ్మాయి, తను అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మన హీరోయిన్ ఎలానో లాక్కొని వెళ్ళి అక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్తా ఉంది. ఇప్పుడే మన హీరోయిన్ ఫస్ట్ టైం బయట లోకానికి వస్తా ఉంది, చాలా రోజుల తర్వాత, ఆ యాక్సిడెంట్ తర్వాత. నిజానికి ఏంటంటే ఈ మూవీ మొత్తానికి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచే మనం చూసుంటాం కాబట్టి తానే ఏమేమి అంతా ఊగించుకునిందో అది మనకి మూవీగా చూపించుంటారు. కానీ నిజానికి ఆ ఇల్లు మొత్తం ఒకే ప్లేస్ లోనే ఉండింది. ఆ ఇల్లు అయినా సరే, అక్కడ ఉన్న హాస్పిటల్స్ అయినా సరే, అన్ని అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇదేది హీరోయిన్ కి లాస్ట్ వరకు తెలియలేదు కాబట్టి మనకి కూడా మూవీని అలానే తీసుకొని వెళ్ళి ఉంటారు. మామూలు మనుషులైతే మనకి ఇలా హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. వీడు ఒక సైకో కాబట్టి ఆ అమ్మాయిని ఎలా అయినా ఇలా తీసుకొని వచ్చి వాడు కూడా ఈ అమ్మాయికి అన్నిటినీ తెలపాలి అనే దానికోసం ఇలా టార్చర్ చేసి ఉంటాడు. లాస్ట్ కి వాడు అలానే అక్కడ చనిపోయి ఉంటాడు. ఈ అమ్మాయి అలానే ఎస్కేప్ అయిపోయి అక్కడి నుంచి వచ్చేసి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీడు చాలా గెటప్ వేసాడు కదా, అది వాడి మిస్టేక్ కూడా కాదు. ఎందుకంటే వాడిలో కూడా అలాంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి వాడు కూడా అలా ఫీల్ అయిపోయి ఉంటాడు. సో అంత తిక్కమక్కగా ఉంటుంది ఈ మూవీ, బట్ కొంచెం వినేదానికి కొత్తగా ఉంటుంది, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.